హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు ఈ స్మార్ట్ గృహిణి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు నేను చేయబోయే వంట సిరిధాన్యాలలో ఒకటైన కొర్రలతో రుచికరమైన పాయసం ఎలా చేయాలో చూద్దామా? ముందుగా కొర్రల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కొర్రలు తీపి వగరు రుచులు కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులకి ఇది మంచి ఆహారం అండి. శరీరంలోని కొలెస్ట్రాల్ పరిణామాన్ని తగ్గిస్తుంది కూడా. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రలతో అధిక పీచు పదార్థం, మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ విటమిన్లు అధిక పాలల్లో ఉంటాయి. నేను 1 కప్ కొర్రల్ని తీసుకున్నానండి. 4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి కొర్రలు అనేది. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి. నేను 2 కప్స్ మిల్క్ తీసుకున్నానండి. పాలతో పాటు 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. పాలు మరిగాక పొంగు వచ్చాక 1 కప్ కొర్రల్ని నానబెట్టుకున్నాను కదా, అవి యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి. ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకు, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి మంచి ఆహారం. ఉదర సంబంధ వ్యాధులకు కూడా మంచి ఉపశమనం కలిగిస్తుందండి. ఇప్పుడు ఇంకో కప్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాం. కొర్రలు ఉడకడానికి 20 మినిట్స్ పడుతుందండి. ముందుగా నానబెట్టుకున్నాను కాబట్టి 20 మినిట్స్ పడుతుంది, లేదంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడు కొర్రలు ఉడికిపోయిందండి. మనం దీనిలో 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. బెల్లం అంతా కొర్రల్లో కలవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం. మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక కప్పు మరిగించిన పాలని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు కలుపుకుందాం. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేయించుకుందామండి. ఫస్ట్ జీడిపప్పు కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను. వేయించుకున్నాక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కొర్రల పాయసంలో నెయ్యిని యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని యాడ్ చేస్తున్నానండి. అంతే, చాలా రుచికరమైన కొర్రల పాయసం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి.